విజయవాడ నగర అధ్యక్షుడిగా పనిచేసిన పోతిన మహేష్ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ ఒక ట్వీట్ అయితే చేశారు. మీరు పిఠాపురానికి మంత్ర లేక ఆంధ్రప్రదేశ్కి మంత్ర పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతూ వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు పడ్డ విజయవాడ నగర ప్రజలను గాలికి వదిలేశారు. విజయవాడ నగర ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు? మీ క్యాంపు కార్యాలయం కూడా విజయవాడ నగరంలోనే ఉంది. ఒకసారి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, నేను వస్తే జనాలు వస్తారు, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ పిఠాపురంకు వరదలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి బురదలో నడిచి బోట్లో పర్యటన కూడా చేస్తారు. ఇక్కడ ప్రజలు ఎవరు మీ మీద పడలేదు, సహాయక చర్యలకు ఇబ్బంది రాలేదు. కానీ విజయవాడకి ఎందుకు మీరు ఆ మాట చెప్పి తప్పించుకున్నారని చెప్పేసి ఆయన నాకైతే ఒక ప్రశ్న అయితే వేశారు. దీనికి మీరైనా సమాధానం చెప్తారు? ఇప్పుడు పోతిన మహేష్కి వ్యక్తిగతం నాకు తెలుసు. పోతిన మహేష్ మొదటి జనసేనలో ఉన్నప్పుడు కూడా గాలి మాటలు గాలి పోగేసేవాడు. అంటే ఆయన ఏదో ఆ నాయకత్వాన్ని ఒప్పించాలని ఆరాటంలో ఉంటాడు. ప్రజలతో సంబంధం లేదు. ఆయన మాట్లాడే తీరు ఏదో రెబల్గా మాట్లాడని ఆయన అనుకుంటాడు. కానీ ఆయన మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటారు. అదే వాస్తవం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, చంద్రబాబు నాయుడు ఫాలోయింగ్ వేరు, జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ వేరు, అది రాజకీయ ఫాలోయింగ్ వేరు. ఈయనకున్న యువతకి వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ కనబడగానే 2వ తారీఖు ఆయన రోడ్డు మీద వచ్చి ఉంటే హ్యాపీ బర్త్డే జగన్ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు. వాళ్ళు వేరే ఇది తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయి, ప్రజలు నష్టాలు ఉన్న కష్టాలు ఉన్న ఆలోచించి ఫ్యాన్స్ కాదు అయింది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కావాలి. పవన్ కళ్యాణ్ 2వ తారీఖు వచ్చిన హ్యాపీ బర్త్డే అనేవాళ్ళు, 3వ తారీఖు నాడు వచ్చిన హ్యాపీ అనేవాళ్ళు, సెల్ఫీలు అడిగేవారు. వాళ్ళ మనం ఇంత మొత్తం ఎపిసోడ్లో చూసాం, సెల్ఫీలు ఎక్కడ ఉన్నాయా? కానీ ఆయన ఆపలేడు. ఈ పోతిన మాట లాంటి చిల్లర మాటలు, వాళ్ళ చిల్లర వ్యక్తుల గురించి పెద్దగా ఇదే. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనేది మనకు తెలుసు. అంటే ఆయన రాకపోతే ఏంటి, జనాల్లోకి వెళ్తే ఏంటి? అంటే ఆయన రాకపోయినా ఇబ్బంది, అక్కడ పిఠాపురం కాకినాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఇబ్బంది. ఎందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది కలుగుతుంది? పవన్ కళ్యాణ్ మీకు మాట చెప్తాను. ఈస్ట్లో చూసుకోవడానికి గద్దె రామారావు గారు ఉన్నారు, సెంట్రల్ చూసుకోవడానికి బోండమ్మ గారు ఉన్నారు, వెస్ట్ చూసుకోవడానికి సుజనా చౌదరి, మా నాయకులు బుద్ధ వెంకన్న కానీ, మీరా గారు కానీ, బేకర్, వీళ్ళంతా ఉన్నారు. అది పెద్ద ఇది లేదు. పిఠాపురం ఎవరు చూసుకుంటారు? పిఠాపురంకి కష్టం వస్తే అది చెప్తా చూసారా, దేశానికి రాజైనా తల్లికి బిడ్డ అని చెప్పి. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి, ఆయన అక్కడ ఎమ్మెల్యే, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన 10 శాఖల మంత్రి అనేది అనవసరం. పిఠాపురం చూసుకోవాల్సిన బాధ్యత. అక్కడ ఏం జరిగినా, ఫ్యాన్స్ ఎగబడినా, ప్రజలు ఎగబడినా, మాకేం అందటం లేదని ఎవరు నిలదీసినా, తిట్టినా, తిట్టించుకున్నా పిఠాపురం వెళ్ళటం అనేది ఆయనకి ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత. ఏది మనుషులు చెప్తున్నాను కదా, ఏదో ఇప్పుడు నమ్మించాలని. అంటే పులివెందులలో కష్టం ఉంటే ఇంట్లో జగన్మోహన్ రెడ్డి నిద్రపోయినట్టు నిద్రపోలేడు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, ఈయన వెళ్ళాడా? చూసారా? ఏ రోజు చూడలేదు. ఓ రోజు వెళ్ళాడు. వెళ్తే ఏమైందంటే మంచి పరదాలు గిరదాలు కట్టి ఫెన్సింగ్ వేసి మొత్తం వేసి ప్రజల చేత ఏం చెప్పించాడు నిజంగా చెప్తున్నది అమ్మ. ఆయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అనుకో సార్. ఎందుకంటే చెప్తున్నాను సార్, మీరు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు, మమ్మల్ని అందరినీ కూడా మీరు హెచ్చరించారు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి. మా వాళ్ళు వినలేదు సార్, మా చావుకు మేమే కారణం సార్, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పించిన మహానుభావుడు అండి. వాస్తవం రికార్డెడ్ మీకు చూపెడతాను కాబట్టి, మీరు మీడియాలో ఉన్నారు కదా, మీరు ఆ రోజు ఆయన పర్యటన చూడండి. ఒక మహిళ చేత చెప్పించిన మాటలు ఇవి. ఇంత దుర్మార్గుడు అండి జగన్మోహన్ రెడ్డి. కష్టకాలం ఉన్న ప్రజల చేత చెప్పించాడు. ఏమని? మా 43 మంది చనిపోయి 15 మంది గల్లంత అయిపోయినా అందులో మీ తప్పు కానీ మీ ప్రభుత్వం తప్పు కానీ లేదు, మేము ఎదురెళ్ళి సచ్చామని. అలాంటి పోతిన మహేష్ ఇంకా
పోతిన మనిషి ఇంకా రాజకీయ జీవితం ఉందని ఆయన అయితే అనుకుంటున్నాడేమో. కానీ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని పార్టీ నుంచి వదిలేసినా భవిష్యత్తు ఉండేది. కానీ ఆయన కుటుంబం గురించి, ఆయన సొంత విషయాల గురించి ఏ రోజైతే మాట్లాడారో ఆ రోజే పోతిన మహేష్ రాజకీయ సమాధి ఎండ్. మంత్రులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీలో పీకు మ్యాటర్ చాలా వీక్గా ఉంది కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జేసీబీ ఎక్కాల్సిన పని ఏంటి? ఎదురు ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని అంతా కూడా పబ్లిసిటీ షో పుటప్ చేస్తున్నాడని చెప్పేసి ఎవరైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నాడో మీడియా ముందుకు వచ్చి నిన్న కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు, కొంత బ్రెయిన్లెస్గా మాట్లాడడం అనేది జరిగింది. మీరు చూసే ఉంటారు. అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా పబ్లిసిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా నిజంగా, లేకపోతే గ్రౌండ్ రియాలిటీలో ఉండి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో సఫలీకృతమయ్యారండి? మీరేం చెప్పుకొస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఇవాళ నేను ఎవరో చెప్పే అవసరం లేదు. ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళని వెళ్ళి మనం అడిగితే బాబు గారు షో పుటప్ చేశారా లేకపోతే నిజంగా వీళ్ళని ఆదుకున్నారో వాళ్ళు ప్రజలే చెప్తున్నారు. అంటే ఈ యాగి బ్యాచ్ అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు వచ్చి కూడా ఆయన ఏం చేశాడు, ఒక్క పులిహార పొట్లం వెంట పెట్టుకొని తీసుకుని వచ్చి ఒక్క వరద బాధితుడికి ఇవ్వకపోయినా ఎన్ని విధాలుగా ప్రభుత్వం మీద నిందలేయాలో అన్ని విధాలుగా వేసాడు. ఆ తాళ్ళలోనే ముక్క కదా ఈ గుడివాడ అమర్నాథ్. ఈ రాష్ట్రంలోనే అతి దారుణంగా ఓడిపోయిన వ్యక్తి, ఫస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఓడిపోవడంలో మా పల్లా శ్రీనివాసరావు గారి మీద, మా రాష్ట్ర అధ్యక్షుడి మీద. ఇంకా ఏదో మాట్లాడాలి, ఇంకా నాయకుడిని మెప్పించాలి అని ఏదైనా అనుకొని బాబు గారికి షో పెట్టప్ అంటే బాబు గారు ఒక పూట వచ్చి 4 కాలువలు దిగితే ఫోటోలు రావా? వస్తాయిగా. ఒకసారి జేసీబీ ఎక్కారండి, ఓ ట్రాక్టర్ ఎక్కారు, ఓసారి బురదలో దిగారు. అలా చేస్తే చాలుగా. అలా తిరిగి ఎందుకు పనిచేయాలి ముఖ్యమంత్రి స్థాయిలో? అంత అవసరం ఏముందనేది ఆయన ప్రశ్న. రైట్. ఇప్పుడు మీరేమంటారు? బుడమేరే తీసుకుందాం, స్మాల్ ఎగ్జాంపుల్. వైసీపీ పేటీఎం బ్యాచ్ రాజశేఖర రెడ్డి హయాంలో బుడమేరు చాలా డెవలప్ చేయడానికి ఆయన అన్నీ ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆగిపోయింది అన్నారు. ఒప్పేసుకుందాం, రాజశేఖర రెడ్డి తర్వాత ఎవడు బుడమేరుని పట్టించుకోలేదని. 2014 నుంచి 2019 మేము ఏం చేసామనేది కూడా పక్కన పెడదాం బుడమేరు గురించి. 2019లో రాజశేఖర రెడ్డి వారసుడిగా నువ్వు వచ్చావు కదా, మళ్ళీ నీ తండ్రి ఆశయాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి కదా. నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడికి గాడిదలు కాసావు? అంటే ఇలా మాట్లాడితే వెళ్తూ అసలు ఏం పట్టించుకోలేదు. 3 ముఖ్యమంత్రులు పట్టించుకోలేదు, ఒప్పేసుకున్నాం. మా బాబు గారు కూడా పట్టించుకోలేదు, అది కూడా ఒప్పేసుకున్నాం కొంతసేపు కోసం. మరి 2019 నుంచి 24 5 సంవత్సరాలు నీకు సరిపోదా? అంటే ది గ్రేట్ అంటే ఇద్దరు జలవనరుల శాఖ మంత్రులుగా ఇద్దరు పనిచేశారు. ఒకళ్ళేమో అనిల్ కుమార్ యాదవ్, ఇంకొకళ్ళేమో అంబటి రాంబాబు గారు. మరి వీళ్ళు ఏం చేయగలిగారు? ఈ బుడమేరు ఇంత వీక్గా ఉంది కాబట్టి దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత. నీటిపారుదల శాఖ అంటే తెలియని వ్యక్తులు ఇద్దరు కూడా నోటిపారుదల శాఖగా పనిచేశారు తప్ప నీటిపారుదల శాఖలో వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు. ఒక పాయింట్ తీసుకుందాం. నిన్న మా నిమ్మల రామానాయుడు గారు అంటే విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి ఒక దాని మీద ఆలోచన ఉంది. ప్లస్ అంటే ఈ హడావుడి అంటే ఈ కష్టకాలంలో జరిగేంత పని ఫాస్ట్గా మళ్ళీ కొంతకాలం అయితే ఎవరికి కూడా ఇది ఉండదు, కొంచెం అంటే దాన్ని ఏమో రిలాక్సేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమో అవసరం లేదుగా అన్నట్టు. ఇప్పుడు అవసరం కాబట్టి 9 రోజులు కష్టపడి 3 గంటలను పూడ్చి దాన్ని హైట్ పెంచి వాళ్ళ నిమ్మల రామానాయుడు గారు, మా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, మా ఉమా గారు, చాలామంది వాళ్ళు వీళ్ళని కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో దాన్ని అన్నిటికీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ పూర్తి చేసి చూపెట్టారు. వాళ్ళు బాబు గారు కూడా మాట చెప్పారు, నెక్స్ట్ బ్యూటిఫికేషన్ ఏదైతే మన బుడమేరు ఉందో దాని పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాం.
ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, పార్టీ ముసుగులో ఉన్నా వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలము, దీన్ని బుడమేరుని మనం కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇవాళ బాబు గారు చేసిన కృషి నేను కూడా దాదాపు ఈ వరద బాధితులు సాయార్థం నేను తిరుగుతూనే ఉన్నాను. చాలామంది అన్నా ఇంత అవసరమా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీలో ఉన్నారు పబ్లిక్. బాబు గారు 2 ప్యాకెట్లు ఇస్తాం, పాల ప్యాకెట్లు 5 ఇస్తారు, 10 తీసుకెళ్ళే వాళ్ళు కూడా 10 ఇచ్చాం, 10 అడిగితే 10 ఇచ్చారు, 10 ఇచ్చాం. వాటర్ క్యాన్లు మనిషికి 6 బాటిల్ 7 బాటిల్ క్యాన్ మోసుకుని వెళ్తానంటే ఆడికి ఆ 20 బాటిల్స్ ఉన్న ఇది కూడా ఇచ్చేసారు, కంప్లీట్ ప్యాక్. బిస్కెట్లు అవి అయితే ఇది లేదు. లాస్ట్లో అల్టిమేట్ ఏంటి, నిత్యావసర సరుకులు ఏదైతే బాబు గారు పంచారో అది టోటల్ హైలైట్. పూర్తిగా ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ అంటే వాళ్ళ జీవితాలు ఏదో మారిపోతాయి, వాళ్ళేదో మేము పోషించేసామనే మాట బాబు గారు కూడా చెప్పడం లేదు, ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. కాకపోతే వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళు మళ్ళీ నిలదొక్కునేంత వరకు వాళ్ళ ఇంట్లో ఏదైతే నీడ్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఆయన ఆరాటం. అంటే బాబు గారి వాళ్ళ నేను మెకానికల్ పంపిస్తాను, నేను బీమా వాళ్ళతో మాట్లాడతాను, ఏ చెప్పినా ఆయన ఏంటంటే భరోసా కల్పిస్తున్నాడు. మీరు నష్టపోయారు, ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏదో విధంగా మీకు అండగా ఉండాలి అని. ఇది తప్ప వీళ్ళలాగా బురద రాజకీయాలు చేయాల్సిన పరిస్థితుల్లో బాబు గారు లేరు, బాబు గారికి అవసరం కూడా లేదు. బాబు గారు హుదూద్ తుఫాన్ అప్పుడు వైజాగ్ని ఎలా నిలబెట్టారో మనం అందరూ చూసాం. ఆ తర్వాత వైజాగ్ ప్రజలు బాబు గారితోనే ఉండిపోయారు, పెట్టుకొని కష్టకాలంలో 23 సీట్లు వచ్చినప్పుడు కూడా అక్కడ 4 సీట్లు మేమే గెలిచాం. అంటే మీరు 4. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆనంద్ గారు, నాకు ఏం జరిగిందో వరదల్లో నాకు తెలుసు కదా. ఏ సాక్షినో ఏం టీవీనో ఏ టీవీనైనో చెప్పిన మాటలు కాదు, నాకు వ్యక్తిగతంగా నాకు మంచి జరిగిందో చెడు జరిగిందో నాకు తెలుసు, అది ప్రజలకు తెలుసు. అంటే ఈ అమర్నాథ్ లాంటి వాళ్ళు, రాంబాబు లాంటి వాళ్ళు, ఎక్కడో ఉండి బిగినీళ్ళు తిరిగే రోజా, వీళ్ళందరూ కూడా ఏం వాగినా ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా నారా లోకేష్ గారు కావచ్చు, మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఈస్ట్లో నిజంగా చెప్పాలంటే ప్రజలు వాళ్ళు అడిగే కంటే ముందు అన్ని అవసరాలు తీర్చాడు ఆయన ముందుగానే. ఎందుకంటే అంత ప్లానింగ్ ఉంది ఆయన దగ్గర. మన ఎఫెక్టెడ్ ఏరియా కూడా తక్కువ కాబట్టి రామలీశ్వర గారు కావచ్చు, కృష్ణాలంక, పడమట్లంక కొన్ని ఏరియాస్ కాబట్టి తారక రామ అవన్నీ కూడా ఇది కాబట్టి ఆయన టైం టు టైం ఏ టైంకి టిఫిన్ వెళ్ళాలి, ఏ టైంకి భోజనం వెళ్ళాలి, ఏ టైంలో పాలు పంపించాలి, ఏ టైంలో నీళ్లు పంపించాలి, ఏ టైంలో రాత్రి భోజనాలు పంపించాలి ప్లానింగ్తో వాళ్ళు గద్దె రామారావు గారు. హడావుడి లేదు, ఎక్కడ ఉందా? ఓ పేపర్లో వచ్చేసి ఆయన కనబడింది ఏం లేదు. ఆయనకి ఏంటి కావాల్సింది, ప్రజలకి మనం సేవ చేస్తున్నామా లేదా, ప్రజలు మనసులో గుర్తుపెట్టుకుంటారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని విధాలుగా మీరు విమర్శించినా ఆ రోజు కూడా మీరు బాబు గారిని మీరు ఎంతో డిగ్రేడ్ చేయాలని చూశారు. ప్రజలు 5 సంవత్సరాలు భరించారు. సమయం వచ్చినప్పుడు ఏం చేశారు, లాగి కొడితే ఎక్కడ పడ్డారో మీకే తెలీదు. నేను బాబు గారి గురించి జగన్మోహన్ రెడ్డి 100 మాటలు చెప్పొచ్చు, బాబు గారు జగన్ గురించి 100 మాటలు చెప్పొచ్చు, లేకపోతే ఏది ఎదురుబదిడి అయితే దాడి. కానీ ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజా ప్రాపర్టీని. అందులో అసలు ఊహించడానికి కూడా భయం వేసే మాట. ప్రకాశం బ్యారేజ్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే సామాన్య ప్రజల జీవితాలు ఏమైపోయాయని ఒక్కసారి ఆలోచిస్తే ఏంటి, అన్నమయ్య డ్యామ్ కొట్టుపోయినప్పుడు ఈ నిద్ర వ్యవస్థలో ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. 43 మంది చనిపోయారు, 15 మంది గల్లంతయ్యారు. ఇవాళ వరకు కూడా దాని గురించి ఆయన ఏ రోజు పట్టించుకోలేదు. అలా చంద్రబాబు నాయుడు కూడా బ్యాట్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు అలర్ట్ చేయలేదు. బుడమేరు గేట్లు ఎత్తేసారు అంటాడు. బుడమేరు గేట్లు అనే విషయాన్ని చిన్న పిల్లలను అడిగి చెప్తాడు. వాగుని పట్టుకొని నది అంటాడు. అంటే మొత్తం పాపం అని ఇంకా కొంచెం లండన్ వెళ్ళటం లేట్ అవుతుంది, ఇంకా ఎఫెక్ట్ అవుతుంది ఆయనకి.
మా మందులు అయిపోయాయి ఏంటో మనం చూసాం. ఎన్నికలు రిజల్ట్ మే 13 వచ్చింది అంటాడు. తెలుగుదేశం అధికారంలో వచ్చి 4 నెలలు అంటాడు. పాపం ఆ పాస్పోర్ట్ కూడా ముందు ఎలా చూసుకోలేదో పాపం పాస్పోర్ట్ ఇబ్బంది కూడా వచ్చాయి. నాకు చెప్తే తొందరగా ఆయన లండన్ వెళ్తేనే మంచిది. ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ తీసుకుంటే మళ్ళీ 5-6 నెలలు కొంచెం యాక్టివ్ అవుతాడు. ఈ ఉన్న దెబ్బల మీద దెబ్బలు తగిలి ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వెళ్ళిపోయి నానా బాధలు ఉన్న టైంలో కూడా పాస్పోర్ట్ది కూడా అలా జరగటం నాకు చాలా బాధగా ఉంది.